కోకోనట్ ఆయిల్ అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది పారాషూట్ ఆయిల్. పారాషూట్ ఆయిల్ అనేది మ్యారికో కంపెనీలో ఒక భాగం. ఒకప్పుడు కోకోనట్ ఆయిల్ అనేది కమోడిటీ లాగా ట్రేడ్ అయ్యేది. అంటే ట్రెడిషనల్ 15 లీటర్స్ ప్యాకేజింగ్‌లోనే అవైలబుల్‌గా ఉండేది. కానీ ఒక బ్రాండ్ బిల్డ్ అవ్వాలంటే ప్రొడక్ట్ కన్స్యూమర్ దగ్గరికే డైరెక్ట్‌గా వెళ్ళాలి. అంటే బీ2సి. పెద్ద కంటైనర్స్ నుండి చిన్న చిన్న కంటైనర్స్ లాగా మార్చాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది. సో దానికి చీప్ ఆల్టర్‌నేటివే ప్లాస్టిక్ అని గుర్తించిన మ్యారికో ఫౌండర్ హర్ష్ మారివాలా మొదట్లో స్క్వేర్ షేప్‌లో ప్లాస్టిక్ బాటిల్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. కానీ బల్క్‌లో స్టోర్ చేసేటప్పుడు లీకేజ్ ప్రాబ్లమ్స్ అవ్వడంతో కొన్ని రోజులు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ని చేసి బాటిల్స్‌ని రీడిజైన్ చేసి రౌండ్ షేప్‌లోకి తీసుకురావడం జరిగింది. అలా చేసిన తర్వాత రేడియో, న్యూస్ పేపర్ అండ్ టీవీలో ఇచ్చిన యాడ్స్‌తో కస్టమర్స్ యొక్క ట్రస్ట్‌ని మ్యారికో గెయిన్ చేసిందని చెప్పాలి. ఇవాళటి మ్యారికో కంపెనీలో 34% రెవెన్యూ బ్రేకప్ పారాషూట్‌దే. ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ కస్టమర్ ట్రస్ట్‌ని గెయిన్ చేయాలంటే ప్రోడక్ట్ యొక్క కన్సిస్టెన్సీ, ఎమోషనల్ మార్కెటింగ్ అండ్ ఐకానిక్ ప్యాకేజింగ్ అనేది నెసెసరీ అని పారాషూట్ ప్రూవ్ చేసింది. అండ్ నిర్మా సాఫ్ట్ యొక్క రైజ్ అండ్ ఫాల్ గురించి తెలుసుకోవాలా? మన పేజ్‌ని విజిట్ అయ్యి ఈ వీడియోని క్లిక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి.